మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది సందర్భంగా క్రోధీనామ సంవత్సరంలో 12 రాసుల వారికి వారి ఆదాయ వ్యయాలు, అలాగే చదువు, వ్యాపారం, ఉద్యోగం మొదలగు విషయాల గురించి ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సత్యనారాయణ మూర్తి గారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా అనుజ్ఞ. గురుగారి క్రోధీనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి వారి ఆదాయ వ్యయాలు, అలాగే అన్ని రంగాల్లో వారికి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారు. కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5 రెండు సమానంగా ఉన్నాయి. తర్వాత రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే చక్కగా గౌరవించేటటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు దాకా పాపం కన్యా రాశి వాళ్ళు చాలా బాధలు, అవమానాలు పొందుతూ వచ్చారు. ఒకానొకప్పుడు వీళ్ళు చక్రం వేలేరనమాట. అయితే ఈ యొక్క ఆదాయము, రాజ్యపూజ్యము 2 సమానంగా ఉండడం వల్ల కష్టాలు సుఖాలు సమానంగా ఉంటాయి, లాభాలు నష్టాలు సమానంగా ఉంటాయి, వచ్చే డబ్బు ఖర్చు పెట్టేది సమానంగా ఉంటాయి. కాబట్టి నో ప్రాఫిట్ నో లాస్ బేస్ అన్నమాట. ఏ ఫలితమైన సమానంగా మంచి బ్యాలెన్స్ మైండ్ వచ్చేస్తుంది అనమాట వీళ్ళకి. ఆ తర్వాత అవమానాలు 2. అవమానం అనేది లేకపోతే వీళ్ళు రెచ్చిపోతారు కదా ఎవరైనా సరే. అందుకే దేవుడు మనకి అవమానాలు పెడతారు. అండ్ ఈ ఫెయిల్యూర్స్ నుంచి మనం లెసన్స్ అనేది నేర్చుకుంటాం. కాబట్టి అవమానిస్తేనే మనలో కసిపెరిగి కష్టపడతాం. ఇకపోతే ఇప్పుడు ఈ కన్యా రాశి వాళ్ళకి సప్తమంలో రాహు ఉంటాడు అక్టోబర్ నెల 2024 సంవత్సరం వరకు. అప్పుడు భార్యాభర్తల మాటల కొట్లాట్లు, కీచులాట్లు. తర్వాత జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో ఈ ఫైటింగ్ లాగాలంటే ఏం చేయాలి? వీళ్ళు మౌనం చేస్తే సరిపోతుంది. ఈ కన్యా రాశి వాళ్ళు అక్టోబర్ నెల వరకు మాట్లాడకుండా మౌనంగా ఉంటే కనుక ఇంకా సూపర్ అన్నమాట. కాబట్టి వీళ్ళకి అష్టమంలో ఉన్నటువంటి గురుడు భాగ్యస్థానంలోకి వచ్చేసాడు. కాబట్టి ఏమవుతుంది? భాగ్యస్థానంలోకి రాగానే అదృష్టం ఒక్కసారి మారిపోయింది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, అప్పులు వచ్చేస్తాయి. మీకు కావాలని మొన్నటి వరకు కన్యా రాశి వాళ్ళని అడిగి మరీ అప్పులు ఇచ్చారు. ఇప్పుడు ఏమవుతాడంటే చక్కగా వాళ్ళ తండ్రి తరపు డబ్బులన్నీ కూడా రావడం జరుగుతాయి. పూర్వజన్మ వీళ్ళు చేసిన మంచి పనుల ఫలితాలని ఈ సంవత్సరం వీళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. కాబట్టి వీళ్ళ పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. సంతానం లేనటువంటి వాళ్ళకి ముఖ్యంగా సంతానం కలుగుతుంది. ఇకపోతే ఈ రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు ఉంటారు. మనం ఎన్నో సంబంధాలకు వెళ్తారండి, కుదరడం లేదండి అనుకునేటటువంటి వీళ్ళకి సంతానం, మ్యారేజ్లు కూడా కుదిరిపోతాయి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమవుతుంది? చక్కగా సంతానం కూడా మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ డే వచ్చే లోపల సంతానం కూడా కలిగిపోద్ది. ఆ విధంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇవి కూడా ఒక ఎండ్కి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళకి అనుకూలంగా కోర్టు సమస్యలు వస్తాయన్నమాట. తర్వాత ఈ మహిళలు ఉంటారు పాపం. మహిళలు వేరే చోట ఉద్యోగాలు చేయడము, తర్వాత ఇళ్ళు వేరే చోట ఉండడము. సో వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకంతా కూడా అలసట, ట్రావెలింగ్ చేసి వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ అంటే వరంగల్లో ఇల్లు, ట్రావెలింగ్. కాబట్టి వీళ్ళకి ఒక పర్మనెంట్ రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. వీళ్ళకి భాగ్య గురుడు మంచి ట్రాన్స్ఫర్ అది ఇస్తాడు. అండ్ లగ్నంలో కేతు ఏం చేస్తాడంటే చక్కగా భక్తి కూడా పెరుగుతుంది. ఆ దేవుణ్ణి బాగా నమ్మడం వలన వీళ్ళలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగి దేవుని యొక్క బ్లెస్సింగ్స్తో వీళ్ళు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. తర్వాత ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా వీళ్ళు పూర్తయిపోతాయి అన్నమాట వీళ్ళకి. కాబట్టి ఇంకా ఒక స్పెషల్ బూన్ ఏంటంటే వీళ్ళకి షష్టమ స్థితిగతుడైనటువంటి శని యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి ప్రతి మనిషికి శత్రువు ఉంటాడు. నువ్వు అడగొచ్చు, మనకెందుకు శత్రువులు ఉంటారు సార్ అని. పిల్లి ఎలకకి శత్రువా? అది తినాలి కాబట్టి అది వేటాడుతుంది. కాబట్టి అలాగా పిల్లి ఇతర పక్షుల్ని వాటిని పట్టుకుంటుంది. అలా శత్రుత్వం అనేది నేచర్లో ఒక భాగం అనమాట. కాబట్టి మనకు కూడా శత్రువులు ఉంటారు, రహస్య శత్రువులు. ఆ విధంగా అటువంటి శత్రువులంతా కూడా మనకి అనుకూలమైపోతారనమాట ఈ కన్యా రాశి వారికి. గురుగారు, కన్యా రాశి వారు ఈ సంవత్సరంలో తీసుకోవాల్సిన పరిష్కారాలు, దానాలు తెలియజేయండి. మనకి ఈ క్రోధినామ సంవత్సరం అంటే ఇప్పుడు ఉగాది నుంచి నెక్స్ట్ 2025 వరకు వచ్చే ఉగాది అంతవరకు బాగుండాలి అనుకుంటే మనం ఏం చేయాలా? రాహు జపం, రాహు స్తోత్రాలు, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. ఆ తర్వాత మనకి కేతువు జపం, కేతు స్తోత్రాలు, కేతువుకి కిలోంపావు ఉలవల్ని మనము తీసుకువెళ్ళి మల్టీ కలర్డ్ వస్త్రం, అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. లేదనుకోండి ఈ ఉలవలను తీసుకెళ్ళి మనం చక్కగా
ఎద్దుకి మనం పెట్టేసినా సరిపోతుంది అనమాట. ఈ మ్మ్. విధంగా గణేష్ మహారాజ్కి మనం గరికగడ్డి తీసుకొచ్చి చక్కగా మనము ఈ వినాయకుడికి పూజ చేసి లడ్డూలు తర్వాత తీపి బూందీ కనుక పెడితే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.